ఈ లోకంలో మనం ఏ వస్తువు కొనుక్కున్నా ఆ వస్తువు మనం బీరువాలో పెట్టుకున్నప్పుడు ఒక 6 నెలలకు 3 నెలలకు ఒకసారి ఆ వస్తువు తీసి అది ఎలా ఉంది, ఎక్కడైనా పాడైందంటామని ఆలోచించి దాన్ని కనిపెట్టే వ్యక్తులుగా మనం మారుతూ ఉంటాం. ఒక బంగారు వస్తువు అయినా ఒక వాడుకునే పనిముట్లు మెదిమి పెట్టుకున్నప్పుడు సంవత్సరం ఒక్కసారి ఆ పనిముట్లు దించి ఎలా ఉన్నాయో చూసే ఒక ఆలోచనతో కనిపెడుతూ ఉంటాం. అలాగే ఒక రైతు కూడా దైవజనమ ఆ ఒర్రి విత్తిన తర్వాత కనీసం వారం ఒక్కసారైనా పొలంలోకి వెళ్ళి నేను విత్తిన పంట ఎలా ఉంది అని కనిపెట్టేవాడిగా ఉంటాడు. దేవుడి స్తోత్రం. కనిపెట్టే ఆలోచన ఆ రైతుకి లేకపోతే నిర్లక్ష్యం కలిగిన వాడుగుండి ఒక నెల తర్వాత వెళ్ళే వ్యక్తిగా ఉంటే తాను విత్తున పంట పండక ఎండిపోయి ఉంటుంది. అలాగే మన జీవితాల్లో కొన్ని వాటిని కనిపెట్టేవారుగా లేకపోతే, చూసుకునే ప్రయత్నం చేయకపోతే కొన్నాళ్ళకు చదపట్టేదిగా మారి పిప్పులు పట్టేదిగా మారి ఏదైతే విలువైంది అనుకున్నామో అది మనకు అనుకూలంగా లేక పాడైపోతుంది. దేవుడి స్తోత్రం. ఒక్కసారి బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 14వ అధ్యాయము 8వ వాక్యం ఒక్కసారి చదవండి. తన ప్రవర్తనను కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము. చాలు. దేవుడి స్తోత్రం. సోదరా, ప్రతి దాన్ని కూడా విలువైంది గుర్తించి నీవు ఎప్పటికప్పుడే కనిపెట్టి చూసుకునే మనసు కలిగి నీవు నీ ప్రవర్తన ఎలా ఉందో కనిపెట్టే వ్యక్తిగా ఆలోచించావా? ప్రారంభ దినాల్లో గంటలు దేవుడికి ప్రార్థించే ఆ ప్రార్థన ఈరోజు ఉందో లేదో కనిపెట్టుకున్నావా? ప్రారంభ దినాల్లో దేవుడి ముందుకి హృదయపూర్తిగా కన్నీటి కాచి ప్రార్థించే ఆ ప్రవర్తన ఉందో లేదో కనిపెట్టుకున్నావా? దేవుడు నమ్ముకున్న కొత్తలో సమయం దేవుడికి ఇచ్చి, ఆలోచన దేవుడికి ఇచ్చి, హృదయం అంతా దేవుణ్ణి నింపుకొని అడుగులు వేసే బ్రతుకు మనకుందో లేదో అనుకుంటే మనం ఒక్కసారి ఆగి కనిపెట్టాలి. దేవుడి స్తోత్రం. వాక్యముగా నీ జీవితాన్ని పెట్టుకొని నేను ఇప్పుడు ఎలా ఉన్నాను అని ఆలోచన నీకు రాకపోతే దైవజనమా మన ప్రవర్తన మనకు అర్థం కాదు. ఈనాడు చాలా మంది జీవితాలు అన్ని వాటిలో కష్టపడి కనిపెట్టుకుంటారు తప్ప వారు ఎలా ఉన్నారో కనిపెట్టే ఆలోచన వారికి లేక గంటల ప్రార్థించే వ్యక్తుల జీవితాలు పావు గంటగా మార్చబడుతున్నాయి. స్టార్టింగ్లో దేవుడు ముందుకెళ్ళి హృదయపూర్తిగా నాన్నాన్ని పిలిచి ఏడ్చే కన్నీరు పరిస్థితి ఆత్మపందమైన బంధం ఈరోజు మన జీవితంలో కనబడక మరుగైపోతుంది. ఒక్కసారి ఆలోచించి నీ గుండె మీద చేసుకొని నువ్వు దేవుడు నమ్ముకున్నప్పుడు నీ తండ్రితో ఉన్న అనుబంధం ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ఒక్కసారి దేవుడు వాక్యం నిలబడి కాటా వేసుకో. దేవుడు నమ్ముకున్న ప్రారంభంలో ఆత్మపరమైన ప్రార్థన చేస్తే నీవు హృదయపూర్తిగా దేవుని హత్తుకునే మనస్సు నీవుంటే నాకు చాలు తండ్రిని ఏడ్చిన తనువు ఇప్పుడు నీకుందో లేదో ఆలోచన చేయ. ఒక్కసారి మనం కనిపెట్టే ఆలోచన మనకు రానంత కాలం కూడా మన ప్రవర్తన మనకు అర్థం కాదు. దేవుడి స్తోత్రం. ఒక రైతు పొలం విడిచిన తర్వాత నేను చూడాలి అని ఆలోచన రాకపోతే బద్ధకస్తుడిగా మార్చబడతాం. నిర్లక్ష్యం కలిగిన వ్యక్తులుగా మారి అనుకున్న టైంలో పొలంలోకి వెళ్ళకపోతే దానికి కావలసిన నీరు అందక అది ఎండి చచ్చిపోతుంది. మనిషి ఆత్మీయుడిగా దేవుళ్ళు పుట్టిన నీవు ప్రతి దినము కూడా వాక్య పక్క నిలబడి నా ప్రవర్తన కరెక్ట్గా ఉందంటావా, నేను అంత సమయం దేవుడికి ఇవ్వగలుగుతుంటావా అని కనిపెట్టే మనసు నీకు లేకపోతే దైవజనమా నీ జీవితంలో రోజు రోజుకు కూడా జారిపోతూ ఉంటావు. కానీ నువ్వు అనుకుంటావు నీ ప్రార్థన చేస్తున్నాను కదా అనుకుంటావు. దేవుడి స్తోత్రం. స్టార్టింగ్లో నీ అనుభూతి ఎలా ఉంది? దేవుడితో నీకున్న అనుబంధం స్టార్టింగ్ ఎలా ఉండేది? ప్రారంభ దినాల్లో దేవుడి ముందు ఎన్ని గంటలు ఏడ్చేదానివి? ప్రారంభ దినాల్లో దేవుని ఎంత పిచ్చిగా నువ్వు ఉండేదానివి? ప్రారంభ దినాలు నీ విశ్వాసం ఎంత బలంగా ఉంది? ప్రారంభ దినాల్లో దేవుడు ముందుకు వెళ్ళినప్పుడు ఒక పరిశుద్ధమైన కన్నీళ్లతో నువ్వు దేవుణ్ణి ఆరాధించిన తత్వం ఎలా ఉంది? అటువంటి మనసు ఈరోజు నీకుందో లేదో దేవుడి వాక్యం ఒక్కసారి ఆగి నిలబడండి. దేవుడి స్తోత్రం. అటువంటి మనసు నీకుందా? అటువంటి ప్రార్థన జీవితం నీకుందా?
దేవుడు నమ్ముకున్నప్పుడు గుండెల్లో అత్తుకుని ఏడ్చవే, ఆ ఆలోచన నీకుందా? పరిశుద్ధమైన కన్నీరు కాచవే, ఆ కన్నీరు కూడా ఉందా అని ఒక్కసారి ఆగి ఆలోచించాలి. దేవుడి స్తోత్రం. బంగారం కనిపెట్టే వ్యక్తిగా లేకపోతే పాడైపోద్దని జాగ్రత్త పడి ఒక్కసారి చూసుకొని పరిచయం చేసుకున్నాం. సంవత్సరం ఒక్కసారి నువ్వు సంపాదించుకున్న పనిముట్లు కిందకి దించి వాటిని గమనించే వ్యక్తిగా మారి శుద్ధిపరచుకుంటున్నావే. బంగారం కంటే నీ జీవితం విలువైంది కాదా? డబ్బు కంటే నీ జీవితం విలువైంది కాదా? బంగారం విలువైంది గుర్తించావు కాబట్టి ఒక్కొక్కసారి చూసుకొని జాగ్రత్త పరుచుకుంటున్నావు. డబ్బు విలువైంది గుర్తించావు కాబట్టి కనీసం నెలకోసారి నువ్వు పెట్టిన డబ్బు ఉందలో చూసుకుంటున్నావు. నువ్వు కొనుక్కున్న బట్టలు విలువైన గుర్తించావు కాబట్టి నా బట్టలుగా ఏమైనా బూజపట్టి ఆలోచించి కనిపెట్టే వ్యక్తిగా ఉన్నావు. అంటే ఇవి విలువైనగా నువ్వు గుర్తించావు కాబట్టి వాటిని కనిపెట్టుకుని ఉండకపోతే ఏమైపోతే భయం నీకు కలిగింది కాబట్టి నీ వస్తువుని కనిపెట్టి పరిశీలన చేసుకుంటున్నావు. నీ బంగారాన్ని కనిపెట్టి పరిశీలన చేసుకుంటున్నావు. నిండు నూనెల జీవితాన్ని, ఒక ఆత్మీయుడిగా ప్రారంభించిన జీవితం ఆత్మీయంగా ఉందని ఏం చేయాలంట? ప్రతిరోజు వాక్యం బట్టి కాటా వేసుకోవటప్పుడు హల్లెలూయా. తన ప్రవర్తన కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞాన లక్షణము. దేవుడి స్తోత్రం. ఈరోజు నీ ప్రవర్తన ప్రతిరోజు కూడా దేవుడు వాక్యం ముందు పెట్టుకొని ఇలా ఉన్నానో లేదని చెప్పి ఒక్కసారి నువ్వు ఆగి పరిశీలన చేసే వ్యక్తిగా లేకపోతే నీ ఆత్మీయ జీవితం కుంటుపడతాయి. వచ్చానమ్మా, నీ ప్రార్థనా జీవితాల్లో బ్రేక్ పడుతూ ఉంటుంది. ఈనాడు ఎంతో మంది జీవితాలు తన ప్రవర్తన కనిపెట్టి ఆలోచన ప్రశ్న వరకు రాక నేను ఇప్పుడు ఎలా ఉన్నాను అని ఆలోచించే మనసు రాక నామకార్థంగా ప్రార్థన వెళ్ళిపోతున్నాడు. గంట ప్రార్థన చేసే మనిషి ఈ రోజుల్లో పావు గంట పడిపోయి ఆత్మీయంగా అత్తుకునే మనస్సు ఈరోజు గందరగోళంగా మార్చబడుతుంది. దేవుడు ముందుకెళ్ళి ఉంటే చాలు తండ్రి అని ఏడ్చే ఆ పరిశుద్ధమైన కన్నీరు ఈరోజు మనకి అన్నిటికీ సమయం మనం కేటాయించ మారిపోయి తప్ప ఆ వ్యక్తిత్వంలో మార్పు చెందాం. దేవుడి స్తోత్రం. ఎప్పుడైతే నీ ప్రవర్తన కనిపెట్టే వ్యక్తిగా ఉండవో నీకు తెలియకుండా ప్రార్థనా జీవితంలో చాలా తక్కువగా మారిపోతాం. ఎప్పుడైతే నీ ప్రవర్తన కనిపెట్టి ఒక ప్రశ్న నీకు రాదో నీ విశ్వాసంలో చాలా వీక్గా మారిపోతావు. ఎప్పుడైతే నీ ప్రార్థనా జీవితం వీక్ అవుతుందో, నీ విశ్వాసం వీక్ అవుతుందో, దేవుని ఇంట్లో ఉండవలసిన స్థానంలో అపవాదికి శక్తి పెరుగుతుంది. తప్పకూడదు ఒక్కసారి. హల్లెలూయా. ఎవరి కుటుంబాల్లో ఒక ఆత్మీయ జీవితాల్లో పడిపోతూ ఉంటారో వారి కుటుంబంలో సాతాను శక్తి బలవంతంగా మార్చబడుతూ ఉంటుంది. ఎవరైతే వారి ప్రవర్తన కనిపెట్టే ఆలోచన లేక సమస్తానికి సమయం ఇచ్చి పరుగులు పెట్టే వ్యక్తిగా ఉండి ప్రారంభంలో ఉన్న అనుభూతిని కోల్పోతూ ఉంటారో దైవశక్తి వారి కుటుంబం ఇచ్చే అవకాశం వారికి ఉండదు. ఆ కుటుంబాల్లో సాతాను బలం పెరుగుతూ ఉంటాయి. అందుకే ఆ వ్యక్తుల కుటుంబాలు అపవాదును బట్టి శోధించబడుతూ ఉంటాయి. కుటుంబంలో సభ్యులు ఎవరికి కూడా మనశ్శాంతి ఉండదు. గందరగోళమైన పరిస్థితుల్లో వారి కుటుంబాలు ఉంటూ ఉంటాయి. వారు కష్టపడుతున్న రూపాయి కూడా వారి ఇంట్లో నిలువన పరిస్థితి కారణం మన ప్రవర్తనలో తేడా రావడం. దేవుడి స్తోత్రం. మిద్దె మీద పప్పు పెట్టి ఆ పప్పును మర్చిపోయే వ్యక్తిగా ఉంటే 6 నెలలకు పురుగు పట్టి పడిపోతుంది. అది కనిపెట్టుకునే వ్యక్తిగా ఉంటే నీకు ఒక నష్టం నీకు రా. అలాగే ఈరోజు నీ జీవితంలో ఒక్కసారి మైండ్లో ప్రశ్న రావాలి, నేను ఎలా ఉన్నాను ఈరోజు. అప్పుడప్పుడు కూడా నీ దేవుడు ముందుకెళ్ళి ప్రార్థించినప్పుడు నా మైండ్ చెప్తుంది నేను ఎలా ఉన్నానో టెస్ట్ చేసుకుంటా. దేవుడి స్తోత్రం. నేను ఈ మధ్య సేవలో బిజీగా అయిన తర్వాత 4 గంటల ప్రార్థన గంటకు పోయింది. దేవుడి స్తోత్రం. దేవుడు ముందు ఎక్కువ గడిపే నేను, పరిశుద్ధాత్మ దేవుడితో కలిసి ప్రార్థించే నేను, ఆత్మీయుడిగా ఎదుగుతున్న నేను, లోకములో సేవ పెరిగిన తర్వాత నా తండ్రితో ఉన్న సాహసం లోకపరంగా సేవలో ఉంది కానీ వ్యక్తిగతంగా నా దేవుడికి అనుబంధం నాకు 4 గంటలు పోయి ఎనర్జీని 1 గంట అందుకే పొద్దున ఏడ్చాడండి దేవుడి గురితో. ఈరోజు ప్రారంభంలో దేవుని నమ్ముకున్నప్పుడు ఎంతగా దేవుని అత్తుకొని ప్రార్థన చేస్తావో ఒక్కసారి ఆగి ఆలోచన చేయి.
నువ్వు దేవుడు నమ్ముకున్న ప్రారంభంలో ఒక ఆత్మపరమైన ప్రార్థన ఎలా చేస్తావు ఒక్కసారి ఆలోచించాయి. ఆ రోజు నీ ప్రవర్తన దేవుడితో ఎలా ఉన్నది, ఆ రోజు నీ ప్రార్థన జీవితం దేవుడితో ఎలా ఉన్నది, ఆ రోజు నీ విశ్వాసం దేవుడితో ఎలా ఉన్నది, ఆ రోజు తండ్రి హత్తుకున్న మనసు ఎలా ఉన్నది, ఆ రోజు దేవుడు నడిచే మనసు ఎలా ఉంది. ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు ఒక్కసారి ఒక్క నిమిషం ఆగి దేవుడి వాక్యాన్ని పక్క పెట్టి నిలబడి చూసుకో. దేవుడి స్తోత్రం. ఆ రోజు ప్రభు హత్తుకునే మనసు ఈరోజు నీకుందా? దేవుడు ముందుకెళ్ళి ప్రార్థిస్తే గుండె ఉప్పొంగిపోయేదే ఆ మనసు నీకుందా? దేవుడు ముందుకెళ్తే సమయం తెలియక ఆరాధించదానివే ఆ మనసు నీకుందా? విశ్వాసములో దేవుడి ముందు మోకరించి నీవు తప్ప నాకు ఎవరు వద్దని చెప్పిన మాట ఆ తలంపు ఈరోజు నీకుందా? ఈనాడు అటువంటి తలంపు నీకుంటే ధన్యురాలివి. దేవుడి స్తోత్రం. అందుకే దేవుడు వాక్యం ఉంటుంది. అన్నీ కనిపెట్టుకోవడం కాదండి, మొదటి నీ ఆత్మీయ జీవితాన్ని కనిపెట్టుకోవాలి. నీ ఆత్మీయ జీవితం చాలా నీకు ఇంపార్టెంట్. ఆత్మీయ జీవితాల్లో పడిపోయే వ్యక్తిగా ఉంటే అపవాది నీ కుటుంబంలో అధికారిగా మారిపోతావు. ఆత్మీయ జీవితాన్ని కనిపెట్టే వ్యక్తిగా నువ్వు లేకపోతే నీ జీవితాలు చాలా డల్గా మారిపోతావు. ఆత్మీయ జీవితాన్ని కనిపెట్టే వ్యక్తిగా లేకపోతే నీ ప్రార్థనలో వీక్గా నువ్వు మారిపోతావు. నీ ఆత్మీయ జీవితం కనిపెట్టే వ్యక్తిగా లేకపోతే విశ్వాసంలో వీక్గా మారిపోతావు. నీ ఆత్మీయ జీవితం కనిపెట్టే వ్యక్తిగా లేకపోతే దేవుడి సమయమును తొంగిలించే వ్యక్తిగా మారి, లోకాల సమయం ఇచ్చే వ్యక్తిగా మారి, గంట ప్రార్థించే నీ జీవితంలో లోకములో అన్యుడి జీవితం ఎల్లో తన బాయ్ చెప్పినట్లుగా నువ్వు కూడా వెళ్ళిపోతావు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఒకప్పుడు గంట మోకరించి నీ ఆత్మ దేవుడితో కలుపుకునే బంధం ఉండేది కానీ నీకు గంట సేపు దేవుని బతమాలుకొని దేవుడి ముందు కన్నీరు కాచి నీ ఆత్మలో ఉప్పొంగి దైవ స్వరమును ప్రార్థించే వ్యక్తిగా ఉండేదానిక. ఈరోజు ఇలా వెళ్ళిపోయిన ప్రార్థన. దేవుడి స్తోత్రం. ఒకసారి ఆలోచన దేవుడికి అనుగుణంగా మారే వ్యక్తిగా నీవు ఉన్నావు. నీ ప్రవర్తన కనిపెట్టే వ్యక్తిగా లేకపోతే చివరికి దైవ స్థలం నీకు తెలియకుండా అపవాది చేతుల్లో మనం పడిపోతాం. దేవుడి స్తోత్రం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 17వ వాక్యం ఒక్కసారి. చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము. తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. ఏం కనిపెట్టాలంట? నీ ఆత్మీయ జీవితంలో ప్రవర్తన కనిపెట్టే వ్యక్తిగా ఉంటే నీ ప్రాణాన్ని కాపాడుకునే స్థాయికి, కుటుంబాన్ని కాపాడుకునే స్థాయికి, నీ ఆరోగ్యాన్ని కాపాడుకునే స్థాయికి నువ్వు ఎదుగుతావు. ఈరోజు బంగారం ఎవరైనా బయట వదిలేస్తాడా? చెప్పండి సోదరా. జాగ్రత్త పడతాం మనం బంగారం విషయంలో. డబ్బు ఎవడైనా నిర్లక్ష్యం వదిలేస్తాడా? కనిపెట్టకుండా జాగ్రత్తగా పట్లం కట్టి తాపుతాం. మరి నీ జీవితం దానికంటే గొప్పది కాదా? యువర్ లైఫ్ దానికంటే గొప్పది కాదా? ఈరోజు కాలిపోయే కాగితం ముక్కకి ఇంత జాగ్రత్త తీసుకుంటున్నావే. విలువైన జీవితం, నూరేళ్ళ పాటు దేవుడి చేత ఆశ్రయించిన జీవితం, నూరేళ్ళ పాటు దేవుడి సన్నిధిలో వాడబడవలసిన జీవితం, నూరేళ్ళ పాటు దేవుడి సన్నిధిలో అనేక రకాలు దేవుని పొందవలసిన జీవితం. నిర్లక్ష్యం చేసే వ్యక్తికి నీ ప్రవర్తన కలిగి ఉంటే నీ ప్రాణానికే ముప్పు. దేవుడి స్తోత్రం. ఎందుకో తెలుసా? ఎప్పుడైతే అవివేకంగా మార్చబడతావు, ప్రవర్తనలు కనిపెట్టకుండా ఉండవల్ల అన్ని విషయాల్లో దేవుని బాధ పెట్టే వ్యక్తిగా మారిపోతావు. నీ ఇంటి అపవాద శక్తి ప్రవేశించిన తర్వాత నీ సుఖాన్ని దోచుకొని, నీ ఆనందాన్ని దోచుకొని, నీ ఆరోగ్యాన్ని దోచుకొని, నీ ఆత్మీయ జీవితం దోచుకొని ఫ్యామిలీ అందరిని కూడా దైవజనమా చనిపోయే స్థాయికి తీసుకెళ్ళిపోతావు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అదే నీ ప్రవర్తన కనిపెట్టి నేను ఎలా ఉన్నాను, ప్రారంభంలో ఎలా ఉన్నాను, నా ప్రార్థన ఎలా ఉంది, ఇప్పుడు నా ప్రార్థన ఎలా ఉంది, ఒకప్పుడు దేవుడు ముందు నిర్మలమైన మనస్సుతో నేను ఆరాధించే ఆరాధన ఇప్పుడు ఎలా ఉంది, నేను ప్రార్థనలో తగ్గానంటావా ఎదిగానంటావా అని చెప్పి నువ్వు ఆగి ఆలోచించకపోతే ఎన్నడూ నీ ప్రవర్తనలో మార్పు సరి చేసుకోలేవు, ఎప్పుడు సరి చేసుకోలేవు. అందుకే దేవుడు వాక్యం అంటుంది మనిషి ప్రవర్తన కనిపెట్టేవాడిగా మారాలి. ఒకప్పుడు నా నోటి మాట మృదువుగా ఉండేది ఇలా ఉందంటావు ఈరోజు.
ఒకప్పుడు దేవుడు ముందు మోకరించే ఆనందంతో మోకరించేవాడిని, ఇప్పుడు నాకు ఉందంటావా? ఒకప్పుడు నా విశ్వాసం దేనికి లెక్క చేసేవాడిని కాదు, దేవుడి మీదే ప్రారంభం అనుకునేవాడిని, ఇప్పుడు ఇలా ఉందంటావని నువ్వు ఆగి ఆలోచించకపోతే నీకు ఎలా తెలుస్తుంది? నీ ప్రవర్తన కనిపెట్టే ప్రశ్న నీకు రాకపోతే ఎలా తెలుస్తుంది? నువ్వు కనిపెట్టే ప్రశ్న నీకు రానంత కాలం కూడా నువ్వు ప్రార్థనా పరురాలుగా అనుకుంటావు, నీ విశ్వాసమే అనుకుంటావు. కానీ నీకు తెలియకుండా 3 గంటల సమయం పావు గంట గడుతుంది, కొన్నాళ్ళ తర్వాత పావు గంట సమయం 10 నిమిషాలు పోతుంది. చివరికి నీ పనుల్లో నీ బిజీలో ఉండి ఆ ప్రార్థన కూడా డుమ్మగా మారి ఏదో నామకార్థ అన్యులు చేస్తారు కదా, ఎలాగలగా అలా వెళ్ళిపోతాం. దేవుడు స్తోత్రం. అందుకే నీ కుటుంబంలో దేవుడు ఉండవలసిన స్థానంలో అపవాదికి చోటు, ఎందుకంటే వాడి బలం పెరుగుతాయి. ఎవరి కుటుంబంలో ఆత్మీయ జీవితంలో పడిపోతాడో వాడు చాలా వీక్గా సాతాను కనబడుతూ ఉంటాడు. వారి కుటుంబంలో వాడు ప్రవేశించే వ్యక్తిగా మారి వారి కుటుంబంలో ఉన్న ప్రతి అనురాగ బంధాన్ని పోగొట్టి మనశ్శాంతిని సమాధానం వారు పోగొట్టి చివరికి వారి దేహాల్లో ఉన్న ప్రతి ఆరోగ్య కొలప్స్గా మార్చి వారికి ఎవరికి మనశ్శాంతి లేకుండా చివరికి దేవుడు దూరపరిచే వ్యక్తిగా మారి దేవుడు నమ్ముకున్న మగి అనే స్థాయికి మారిపోయి దేవుడికి దూరపరిచి మందిరానికి దూరపరిచి అక్కడక్కడ లోక మనుషులు జతకట్టేవాడిగా మార్చి చివరికి దైవజనమ నిలువెత్తి మునిగిపోయిన చేస్తాడు ఆ ప్రవాది. దేవుడి స్తోత్రం. అందుకే ఇది ఉదయకాలం ప్రభు చెప్తున్న మాట, నీ ప్రవర్తన కనిపెట్టే వ్యక్తిగా ప్రశ్నకు వచ్చిందా? నీ ప్రవర్తన కనిపెట్టుకునే ఆలోచన నీకు వచ్చిందా? దేవుడు నమ్ముకున్న స్థానంలో ఉన్నప్పుడు ఇప్పుడున్న పరిస్థితి ఆలోచించావా? నేను ఆలోచిస్తానండి. ఎక్కడైనా గాడి తప్పే పరిస్థితి వస్తే దేవుడిని ఎలా ఉన్నా ప్రశ్నిస్తుంది. నా ఉదయం చాలా ఏడ్చాను, ఎందుకంటే నాకు సమయం తగ్గింది. దేవుడు ముందు నా సమయం ప్రభు తగ్గినప్పుడు ఆ ఏడుతూ ప్రభు మాట చెప్పదే ఎప్పుడు నీరు అని చెప్పాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఉదయాన గదిలోకి పోయి తెలియని దుఃఖముతో ఏడుస్తూ నా దేవన ప్రార్థన తగ్గింది అని దేవుడి ముందు ఏడుతూ ఉంటే ప్రభు నాకు ఓదార్స్తున్నాడు. ప్రభు నాతో మాట్లాడి ధైర్యపరుస్తూ ఉంటాడు. అటువంటి ధైర్యపరిచే స్థితి నీకు రావాలంటే నీ ప్రవర్తన కనిపెట్టే తప్ప నువ్వు దేవుడి ముందు ఆ మాట పలకమంది. నీ ప్రవర్తన కనిపెట్టకపోతే నువ్వు ప్రార్థనలోనే ఉందనుకుంటావు, కానీ ప్రార్థన జీవితం డెప్త్ నీకు ఉండదు. నీ అనుభూతి కనిపెట్టే వ్యక్తులు లేకపోతే నేను విశ్వాసం చెప్పుకుంటావు, మాటి మాటిగా జారిపోతున్న పరిస్థితి పడిపోతావు. అందుకే ఈ ఉదయకాలం ప్రభు చెప్తున్న మాట మనం ఏం చేయాలంట, మన ప్రవర్తన కనిపెట్టుకోవాలి. దేవుడి స్తోత్రం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వాక్యాన్ని చదవండి ఒకసారి. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటలేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడైపోదునేమో అని నా శరీరము నలుగగొట్టి దానిని లోపరుచుకొచ్చున్నాను. చాలు. దేవుడి స్తోత్రం. అపోస్తలుడు పౌలు దేవుల్లో కడగబడిన తర్వాత పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తిగా ఒక ఆత్మీయ జీవితంలో వెళుతున్న వ్యక్తి పలుకుతున్న మాట, నిరంతరము కూడా దేవుడికి ప్రార్థించే వ్యక్తిగా ఉన్న అపోస్తలుడు పౌలుకున్న భయం తెలుసా? ఎక్కడ దారి తప్పిపోతాడో. ఇతరులకు బోధించేవాడిగా ఉన్న నేను ఒకవేళ భ్రష్టుడిగా మారిపోతానేమని చెప్పి ప్రతిరోజు కూడా దేవుడు వాక్యం తన కళ్ళ ముందు పెట్టుకొని వాక్యము ద్వారా నల్ల కొట్టుకొచ్చున్నాను. ఎవరండి? నేను భ్రష్టుడిగా మారిపోతానని చెప్పి ప్రతిరోజు తన దేహాన్ని దేవుడు ఏం చేద్దానంట ప్రార్థన కొడుతూ ఉన్నాడు. దేవుడి స్తోత్రం. ఇతను దేవుణ్ణి కలిగిన మనిషిగా ప్రారంభ దినాల్లో ఉంటాడు. అటువంటి వ్యక్తికున్న భయం ఏం తెలుసా? నా డబ్బు ఏమైపోతుందో భయం లేదండి, నా బంగారం గురించి భయం లేదండి, నా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలా, నా భక్తి జీవితాన్ని కాపాడుకోవాలా, నా ప్రార్థన జీవితాన్ని కాపాడుకోవాలా, నా విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలని ప్రతిరోజు దేవుడు ముందుకెళ్ళి తన ఆత్మీయ జీవితం పోకుండా ఆ శరీరం నల్లకు దేంతో ప్రార్థనతో నలకూడదు. దేవుడి స్తోత్రం. ఆ భయం నీకుందా సోదరా? డబ్బు పోద్దని భయంతో డబ్బు జాగ్రత్త కూడా రాసేస్తాం.
బంగారం ఎవరి చేత బాగా బంగారంకు జాగ్రత్త పడతా కానీ నీ ఆత్మీయ జీవితం గాలి కుదిరిస్తావా? నీ ఆత్మీయ జీవితం కాపాడుకునే భయం నీకు లేదా? నీ ప్రవర్తన కనిపెట్టేవాడిగా పౌలు ఉన్నాడు కనుక తన జీవికు భయం పట్టుకుందండి. నా ఆత్మీయ ఎప్పటికీ పోకూడదు. అందుకే ప్రతిరోజు కూడా నేను ఎలా ఉన్నా చూసుకుంటున్నాను. దేవుడు ముందుకెళ్ళి దేహాన్ని వంచుతూ ఉన్నాడు. నా ప్రవర్తన ఎలా ఉందో కనిపెట్టుకుంటున్నాడు. దేవుడు ముందుకెళ్ళి మోకరించి గంటల గంటలు ప్రార్థిస్తూ. అందుకే అపోస్తలుడు పౌలు జీవితం దేవుడు ఆత్మ చేత చచ్చే వరకు వాడబడి తప్పులు కొడతా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిరోజు తన ప్రవర్తన కనిపెట్టుకుని మనసు అపోస్తలుడు పౌలుకు ఉంది కనుక ప్రతిరోజు కూడా గుండెల్లో ఉన్న భయం, నా ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకుంటానేమో ఒక భయం ఉంది కనుక ప్రతిరోజు దేవుడి వాక్యాన్ని ముందు పెట్టుకొని ఆ పక్కనే మోకరించేవాడిగా మారి, ప్రతిరోజు మోకాలకు పడిచెప్పేవాడిగా మారి, స్టార్టింగ్ ఎంత ప్రార్థన శక్తి కలిగి ఉన్నాడో మరణించే వరకు కూడా దైవజనమా అదే ప్రార్థన జీవితం, అదే విశ్వాస జీవితం, అదే బేస్మెంట్. ఎక్కడ కూడా బేస్మెంట్ పెంచాలి, పల్లా బేస్మెంట్ కొట్టుకుపోవాలా. ఈరోజు నీ జీవితంలో కూడా స్టార్టింగ్ లో దేవుడితో ఉన్న బేస్మెంట్ ఇప్పుడు నీకుందా? స్టార్టింగ్ లో దేవుడితో మాట్లాడుతూ ఉంటే, దేవుడి ముందు మోకరిస్తూ ఉంటే, ఒక తెలియని ఆనందంతో దేవుడి ముందు కన్నీరు నీకు తెలియకుండా కారుస్తూ పరిశుద్ధాత్మ తాకిడితో ప్రార్థించిన అనుభూతిని ఈరోజు నీకుందా? ఒకప్పుడు నీ విశ్వాసం ఎవడు మాట వినకుండా చేయకుండా దేవుడు మాట వెళ్ళిపోయే విశ్వాసం ఈరోజు నీకుందా అని ఒక్కోసారి దేవుడు వాక్యం పక్క పెట్టి దాని పక్క నిలబడి కాట వేయండి. దేవుడి స్తోత్రం. మీ అందరికి ఉందమ్మా? ఏంట్రా హల్లెలూయా. ఎందరో పడిపోయినారు ఆత్మీయతలో, కొందరే నిలబడ్డారు దేవుల్లో. ఎందరో పడిపోయారు ఆత్మీయతలో, కొందరే దేవుడిలో. తొలి దినమున నీ తండ్రిని హత్తుకొని ప్రార్థించను, తొలి దినమున నీ తండ్రిని హత్తుకొని ప్రార్థించను. గుండెలో దేవుణ్ణి పెట్టుకొని, గుండెలో దేవుణ్ణి పెట్టుకొని తడవని కన్నీళ్ళతో దేవుడి ముందు చేసామురా, తడవని కన్నీళ్ళతో దేవుడి ముందు చేసామురా. కాలము గడిచే కొలది సమయంలో కట్టుకొని, కాలము గడిచే కొలది సమయంలో కట్టుకొని, లోక పనులలో లోక క్రియలలో లోకాలోచనలో సమయము గడిపాము నీవు, ప్రార్థనలో సత్యము నీవు. సమయము గడిపాము నీవు, ప్రార్థనలో సత్యము నీవు. సోదరా సోదరి దేవుడి వాక్యము చూడరా, సోదరి సోదరా దేవుడి వాక్యము చూడరా. హల్లెలూయా. ఈరోజు నీ గుండె మీద చేసుకొని తొలిసారి దేవుళ్ళు కడగబడినప్పుడు ఆయన ముందుకెళ్ళి ఏడ్చిన ఏడుపు జ్ఞాపకం చేసుకో. ఎంత ఏడ్చావరా? హృదయపూర్తిగా దేవుడు ముందుకెళ్ళి దేవుడే సరమనుకొని తండ్రి నీ కోసం ప్రాణత్యాగం చేశాడని పదే పదే తలుచుకుంటూ బెక్కి 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 నాన్న డాడీ తండ్రిని దేవుడిని హత్తుకొని పరిశుద్ధాత్మతో నింపబడి దేవుడితో మాట్లాడిన అనుభూతి ఈరోజు ఏమైపోయింది? ఒక్కసారి ప్రశ్నేసుకో.
ఉదయాన్నే లేచా 5 గంటలకు 4 గంటలు లేచా దేవుడు ముందుకు వెళ్ళి భర్త కోసం బిడ్డల కోసం ఏడ్చా ఏడుపు ఏమైందో జ్ఞాపకం చేసుకో. ఒకప్పుడు దేవుడి కోసం పరిగెత్తే జీవుడు ఏమైందో జ్ఞాపకం చేసుకో. ఒకప్పుడు నీ మాట నీ చూపు అమ్మో దేవుడు భయంతో మార్చుకున్నావే అది ఏమైందో ఆలోచన చేసుకో. అప్పట్లో నీ మాట ఉందంటావా? మెడిసమి కులాతమి కంసభిషేకమారా కులా అప్పుడులాగా నీ ఆలోచన ఉందంటావా? దేవుడి కోసం పరిగెత్తే ఆలోచన, బతకాల ఆలోచన, మందిరం అంటే ఆసక్తి ఆలోచన, ప్రార్థన అంటే ఆసక్తి ఆలోచన, దేవుడి వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, మందిరికి వెళ్ళాలి, దేవుడు 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 కొని పరిగెత్తిన గుండె ఎలా ఉందో ఒక్కసారి వాక్యములో కాటమే. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. చెయ్యొద్దంటే అందరూ కూడా చెయ్యొద్దు అంటే ఏ స్థాయిలో ఉన్నావో నీ మనసు ఆలోచించు. ఈ ప్రశ్నకి రానంత కాలం కూడా అన్ని జాగ్రత్త పనులు మర్చిపోతావండి. నీ మైండ్ చెప్పింది డబ్బు విలువని చెప్పింది డబ్బు జాగ్రత్త పరుచుకుంటున్నావు. నీ మైండ్ చెప్పింది అమ్మో బంగారు విలువని చెప్పింది కనుక బంగారం జాగ్రత్త పరుచుకుంటున్నావు. ఈ మైండ్ చెప్తుంది డబ్బు ఉందో చూడాలగానే 6 సార్లు చూసుకుంటావు. మరి నీ జీవితం ఏం చేస్తావు? నీ మైండ్ చెప్తలేదా నీ ఆత్మ జీవితం ఎలా ఉందో పరిశీలన చేసుకోమని మండబారిపోయిందండి. గంటలు గంటలు మోకరించి ప్రార్థించేవాడు బద్దగత్తెలుగా మారిపోయి కొన్న తర్వాత మోకరించాలంటే మోకాలు వంగో, శరీరం సహకరించదు. కానీ లోకంలో ఉన్న పదులకు మట్టిగా బీభత్సంగా చేస్తామండి. దేవుడు స్తోత్రం. అట్లో మోకాలు రావండి. బయట పదుల్లో మోకాలు నొప్పులు కానీ తలకాయ పోట్లు కానీ రావండి. ఎందుకంటే పచ్చనోటి కనబడుతుంది కనుక ఎన్ని సంవత్సరాలైనా ఒళ్ళొంచి పనిచేస్తూనే ఉంటాం. కానీ ప్రార్థించాలంటే మనం అనుకుంటాం ఏం చేద్దాంలే. అక్కడ మనసులకు అంటుందా? నువ్వు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నప్పుడు, పొలంలో పనిచేస్తున్నప్పుడు, ఎక్కడ కూలి చేసుకున్నప్పుడు ఈ దేహం శరీరం నీకు అనుకూలం లేకపోతావు కష్టపడాలా అంటావే. నీ శరీరం మొరాయిస్తూ ఉంటే అంటావు, నీ శరీరం మొరాయిస్తూ ఉంటే దాని మించి శక్తి సంపాదించుకొని నీ పొలాల్లో పనిచేస్తున్నావు, పాడిలో పనిచేస్తున్నావు, జాబు చేసుకుంటున్నావు, ఫ్యాక్టరీలో పనిచేస్తున్నావు. కానీ అన్నం పెట్టే దేవుడి ముందు మన మనస్తత్వం ఆలోచించాయి. ఈ లోకములో ఉన్న ప్రతి దానికి ఎక్కడ నీకు మార్పు రాలేదండి. 20 సంవత్సరాలు గడుస్తున్నా పొలంలో యాక్టివ్గా నువ్వు పనిచేస్తావు, ఫ్యాక్టరీలో పనిచేస్తావు. ఎందుకంటే నీ కంటికి విలువైన వస్తువు నీకు కనబడుతుంది కనుక దానికోసం నీ శరీరాన్ని నీకు అనుకూలంగా మార్చుకుంటుందో. కానీ ఆస్వాదించి దేవుడు అందం పెట్టి ఆయుష్కాలం ఇచ్చి ఒక బతుకు నిలబెట్టే తండ్రికి ఒక బిడ్డగా మారిన తర్వాత మట్టిగా కొన్నా తర్వాత వివేకం మారిన తర్వాత నీ శరీరం అంటుంది ఇక ఏం ప్రార్థన చేస్తా పడుకోమంటే కొరక పెట్టి పడుకుంటావు. గంటలు ప్రార్థన పావు గంట 5 నిమిషాలు అయిపోతుంది. సూర్యుడికి దైవజనమ ఉదయకాలు ఇచ్చే ప్రార్థన డొమ్మా కొట్టేస్తావు, మధ్యాహ్నప డొమ్మా కొట్టేస్తావు, రాత్రి పీకదాకా మెక్కిన తర్వాత అంటావు ఈ రాత్రి చల్ల కాపాడి పొద్దున్న లేవనెత్తు. ఏం చేద్దామని ఏం చేద్దామని నీ పని కోసం లేపాలి, చచ్చిపోతారు. ఈ దేవుడు స్తోత్రం, హల్లెలూయా. మీరు పొద్దున్నే ప్రార్థించే తండ్రి లేపుతాడు, నీ పనికి లేపాలా? ఆయన సెక్యూరిటీ అయినా పీకరదా మెక్కేసి అంటాడు ఈ రాత్రి దూతలు కాపలా పెట్టు. ఎవడరా నువ్వు? ఏం పెట్టాలంట? ఈ పొద్దున ప్రార్థన చేయడు, మధ్యాహ్నం ప్రార్థన చేయడు, రాత్రి తిన్నాక పేకల దాకా మంచం మీద మట వేసుకొని పందుకొక్కలాగా ప్రభువా దూతల చుట్టూ పెట్టే సాతం రాకుండా అడ్డుపడు. తెల్లారి లేపయ్యా నేను దున్నుకుంటా పొలం. దేవుడి స్తోత్రం. రే సోంబేరి ప్రార్థన తెల్లారి లేపయ్యా నేను ఆరం చెప్పరా? దేవుడి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఇటువంటి బద్ధకత్తుల జీవితంలో ఖచ్చితంగా ఎవరుంటారో మీకు అర్థమైపోయిందిగా, తెలుసుకున్నారా? దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి గృహములో దేవుడి శక్తి ఉండదు. మెడిసమే కులాతమే కంసభిషేకమార దేవుడి బలం ఉండదు. ఆత్మ తండ్రి కుటుంబంలో. ఎందుకంటే నీవు దేవుడి సమయాన్ని సొంత పనుల్లో వాడుతున్నావు,
నీ దేహాన్ని నీకు అనుకూలంగా మార్చుకున్నావు, నీ ప్రవర్తన డిఫరెన్స్ గా మారిపోయింది, గంట ప్రార్థించే ఆత్మీయ జీవితం పోగొట్టుకున్నావు కనుక ఆ కొంపల్లో ఆ గృహాల్లో అధిపతిగా అపవాది శక్తి వచ్చి కూర్చుని. దేవుడి స్తోత్రం. ప్రతిరోజు ఆ గృహంలో ఓ గొడవ జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు ఆ కుటుంబంలో బిడ్డలు వారికి అనుకూలంగా ఉండరు. 10 రూపాయలు మన ఇంట్లోకి వస్తూ ఉంటే 50 రూపాయలు పోతూ ఉంటే మనుష్యత గుండెల్లో కరువైపోతాయి. వారి హృదయంలో శాంతి కరువు. ఎందుకంటే ఆత్మీయ జీవితం పడిన వెంటనే సాతాను కోట నీ ఇంటిలో కట్టడం ప్రారంభిస్తారు. తప్పకుండా ఒక్కసారి దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అందుకే అపోస్తలుడు పౌలు పలుకుతున్న మాట, నేను ఎందరికో బోధించే వ్యక్తిగా ఉన్న నేను భ్రష్టుడిగా మారిపోతున్న భయం కలిగిన అపోస్తలుడు పౌలు తన శరీరాన్ని ప్రతిరోజు కూడా దేవుడి ముందుకెళ్ళి వాక్యం సరి చేసుకుని నిలబెట్టుకుంటూ ఉన్నాం. అందుకే అపోస్తలుడు పౌలు జీవితం ఎక్కడ కూడా పడిపోయే ఛాన్స్ లేక, అపవాది శోధించే అవకాశాలు ఇవ్వక, దేవుడి శక్తితో వాడబడి, దేవుడి బలముతో వాడబడి, దేవుడి గుండెల్లో స్థానం సంపాదించే స్థాయికి అపోస్తలుడు పౌలు జీవితం. సోదర, ఈరోజు నీతో కూడా దేవుడు పలుకుతున్న మాట, నీ ప్రవర్తన కనిపెట్టే వ్యక్తులు జ్ఞానవంతులు అంటారు. కనిపెడుతున్నావు? ఆలోచన చేస్తే ఈరోజు ఎంతగా నీ ప్రవర్తన ఉందో కనిపెట్టే వ్యక్తిగా నువ్వు మారి. ఈ రోజు నుంచి నువ్వు ఎలా ఉన్నావు ఒక్కసారి నీ స్టార్టింగ్ జీవితాన్ని జ్ఞాపకం చేసుకో. దేవుని తొలిసారిగా తండ్రిని పిలిచిన దినక్షణాలు జ్ఞాపకం చేసుకో. ఈ రోజు నీ ప్రార్థనా జీవితం ఎంత ఉందో జ్ఞాపకం చేసుకో. ఆనాడు దేవుడితో ఉన్న టచింగ్ ఎంత ఉందో జ్ఞాపకం చేసుకో. ఈ రోజు నువ్వు ఎలా ఉన్నావు జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి ఒక్క నిమిషం ఆగండి. నీ మనసుతో నువ్వు మాట్లాడు, నీ హృదయంతో నువ్వు మాట్లాడాలి. ఆ ప్రశ్న నీకు రాకపోతే దైవజనమా జీవితంలో నీ పొరపాటు నీకు అర్థం కాదు. నువ్వు దిగజారిపోయినా అలసట నీకు అర్థం కాదు. అందుకే దేవుడు వాక్యం అంటూ నీ ప్రవర్తన కనిపెట్టే వ్యక్తి జీవితాలుగా మారితే మన ప్రాణం ఏదంట కాపాడుకుంటాం. దేవుడి స్తోత్రం. ఒకప్పుడు సొలొమోను జీవితం బాగా పరిశీలిస్తూ ఉంటే దేవుడు ముందుకెళ్ళి ఒక మంచి ప్రార్థన చేసే వ్యక్తిగా దేవుడు కనబడుతున్నా. ప్రభా, జ్ఞానం లేనివాడిగా ఉన్నాను, నువ్వే జ్ఞానం ఇచ్చే దేవుడు తండ్రిని ప్రార్థించడం ప్రారంభించాడు. అతని మనసు చాలా నిర్మలంగా స్టార్టింగ్ ఎప్పుడు ఉందండి. చాలా దేవుని అత్తుకునేవాడిగా ప్రార్థిస్తూ ఉన్నాం. రాజుకు కొడుకుగా ఉన్నప్పుడు కూడా తగ్గిపించి ఎంత గొప్పగా ఉందండి. దేవుడు ముందుకెళ్ళి నువ్వే జ్ఞానమీ తండ్రి ప్రార్థించే వ్యక్తిగా ఉంటే అతనిలో ఉన్న ప్రవర్తన చూస్తున్న దేవుడు ఆనందించిపోయాడండి. దేవుడి స్తోత్రం. వెంటనే దేవుడు ఆశీర్వాదాలు సొలొమోను జీవితంలో ప్రారంభించబడ్డాయి. అడిగినవి కొన్నైతే అడిగినవి ఎన్నో ఆశీర్వాదాలు సొలొమోను జీవితంలో దేవుడిచ్చాడు. తర్వాత కాలంలో సొలొమోను ప్రవర్తన కనిపెడుతూ ఉంటే దేవుడి యొక్క ప్రవర్తన జారిపోయినది ఎంతలా. దేవుడి స్తోత్రం. కొన్నా తర్వాత మనుషుల మాటలు బట్టి, లోకంలో మాటలు బట్టి అతనుకున్న ప్రార్థన జీవితం పోయింది, విశ్వాస జీవితం పోయింది, దేవుడితో టచింగ్ పోయింది. చివరికి వీడి సాధారణ చేతుల్లో పడకూడదని దేవుడు సొలొమోనుతో ఆత్మ ప్రేరేపణ కలిగించి, సొలొమోన్ నీ ప్రవర్తన తేడాగా వస్తుంది, జాగ్రత్త పడు అన్న దైవజనమా తన ప్రశ్న వేసుకోలే. దేవుడి స్తోత్రం. చివరికి సొలొమోను జీవితం చివరికి సాతాను చేతుల్లో పడి దేవుడి శక్తిని దూరపరుచుకొని, దేవుడి సహాయం దూరపరుచుకొని సొలొమోను తర్వాత ఒక్క వంశం నిలబడి తర్వాత అన్ని కూడా రాజ్యాన్ని కోల్పోయే పరిస్థితి కనబడుతుంది. దేవుడి స్తోత్రం. సోదరుని జీవితంలో కూడా అప్పుడప్పుడు పరిశుద్ధాత్మ ఇది ప్రేరేపిస్తూ ఉంటాడు, కానీ నా దుఃఖంతో ఉంటాం. ఒక్కోసారి దేవుడు ఆత్మ నీ హృదయంతో ప్రశ్న వేస్తూ ఉన్నదని పట్టించుకో. నువ్వు జారిపోతున్న విధానం బట్టి దేవుని ఆత్మతో నీతో మాట్లాడి నువ్వు ఇలా ఉన్నావు అని ప్రశ్న వేస్తూ ఉంటే, దేవుడు వేసిన ప్రశ్న పట్టించుకోకపోతే దైవజనమా మన చివరికి పాతాళం జారిపోతూ ఉంటాం. సొలొమోను హృదయాన్ని కూడా దేవుడు ప్రేరేపించి, నాన్న నువ్వు దారి తప్పుతున్నావు, ప్రార్థన జీవితం తప్పిపోయావు, నీ అలవాటులో మార్పు వచ్చింది, నీ గుణములో మార్పు వచ్చింది, దయచేసి కరెక్షన్ చేసుకొని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు సొలొమోనుతో మాట్లాడుతున్న దైవజనమా ఆ మాటను ఖాతర చేయలేదు, ఆ ప్రేరేపణ పట్టించుకోలేదు. అతను మరింతగా దౌర్జన్యం చేసే వ్యక్తిగా మారి, లోక సృష్టికర్తను వదిలిపెట్టి లోకాన్ని ఆచరించే వ్యక్తిగా మారి
ఎంత విశ్వాసి, ఎంత జ్ఞానం కలిగిన వాడు మూర్ఖుడిగా అజ్ఞానిగా మారి తెలివి తక్కువ పనులు చేసి దేవుడు ఆశీర్వాదాలని పోగొట్టుకున్నాడు. దేవుడు స్తోత్రం. జ్ఞానం కలిగిన సొలొమోను జీవితమే పతనమైపోతే నువ్వెంతరా? ఆదివారం వస్తాం మనం అందరం కలిపి అంతేనా? సొలొమోను దైవ జ్ఞానం కలిగిన వ్యక్తిగా ఉండి, దేవుడు ఆత్మ కలిగిన వ్యక్తిగా ఉండి, సర్వ జ్ఞానంతో దేవుళ్ళు వాడబడుతున్న వాడు బతికే కనిపెట్టేవాడిగా మారకపోతే పతనమైపోతున్నప్పుడు ఆదివారం ఒక్కసారి తుప్పెట్టిన బైబిల్ దులిపించి మనపేసి ఏమేమి పతనాలు వచ్చాయి. నిరంతరం కూడా దేవుడికి ప్రార్థించే స్థానంలో ఉన్న సొలొమోను జీవితమే, దైవ వాక్కు తెలిసిన జీవితమే కనిపెట్టేవాడిగా మారకపోతే అపవాద శక్తుల కీల్మారిపోయింది. అంత భక్తి పనులు మనం ఏమైనా, మన భక్తి చాలా గొప్పది కదా. ఆదివారం మాత్రం బైబిల్ గుర్తుంది. దేవుడి స్తోత్రం. మిగతా టైం ఎక్కడన్నా ఎత్తుక్కోవాలి. ఆదివారం ఎక్కడ బైబిల్ బంగారం అంటే బాగా గుర్తు, బీరువా ఉంది, 3 లాకర్ల మధ్యలో వేస్తాం, ఇది గుర్తుంటుంది. ఏదైనా ప్రాపర్టీ ఆస్తి పత్రాలు ఎక్కడ పెట్టాలి గుర్తొస్తుంది. అది రోడ్డు మీద పడేవు, పిల్లలకేవో ఎవరికి తెలియని సీక్రెట్ లాక్కులో పెట్టి నీ మైండ్ లాకి వేస్తావు. దేవుడి స్తోత్రం. మీ ఆయన ఎక్క పెట్టాడు తీసుకో అంటే దేవుడి బైబిల్ అడుగుతాడు. బైబిల్ అండి, బైబిలేనా, బైబిలేనా ఎటకాల. దేవుడి స్తోత్రం. ఎందుకంటే దైవజనమా వాటిని ప్రాపర్టీగా నువ్వు అంగీకరించావు కనుక, విలువైనదిగా గుర్తించావు కనుక, వాటి మీద దృష్టి పెట్టే వ్యక్తిగా ఉన్నావు కనుక, వాటిని చెత్త ప్లేసులో పెట్టవు నీవు. మనుషులకు అందుతున్న ప్లేస్ లో పెట్టవు నీవు. ఎవరికి అందనది సీక్రెట్ ప్లేస్ లో పెట్టి, నీవు చూస్తే తప్ప తెలియ ప్లేస్ లో పెట్టి, లాకర్ మీద లాకర్ వేసి ఎక్కడ పెట్టావో మైండ్ లో ఫిక్స్ చేస్తావు. దేవుడి స్తోత్రం. 100 సంవత్సరాలు గడిచిన దర్శనమా నీ మైండ్ అది మర్చిపో. దేవుడి స్తోత్రం. మరి బైబిల్ గుర్తుండదు సోదరా? వారం ఒక్కసారి కూడా బైబిల్ తీస్తే ఆపత్తి కలిగిన మనము మర్చిపోతే మన ప్లేట్ మారిపోద్ది. దేవుడి స్తోత్రం. నిరంతరము కూడా దేవుడి జ్ఞానం కలిగి ఆత్మ కలిగిన సొలొమోను ఒక అవివేకంగా మారి ప్రవర్తన కనిపెట్టి ఆలోచన లేకపోతే సాతాను వాడిస్తుంది. సాతాను సొలొమోను జీవితం పతనం తీసుకెళ్ళిపోయింది. చేతులారా దేవుని దూరపరిచింది. మరి మన జీవితాలు ఏ పాటివి? మన బతుకులు ఏ పాటివి? సొలొమోను కంటే గొప్ప వాళ్ళమా? వాళ్ళ జ్ఞానం కంటే గొప్ప వాళ్ళమా? అంత జ్ఞానవంతుల్ని పడగొట్టే స్థాయికి కారణం ప్రవర్తన కనిపెట్టి ఆలోచన రాకపోవడం. ఈరోజు నీ జీవితంలో కూడా నీ ప్రవర్తన కనిపెట్టినంత కాలం నువ్వు పడిపోయే ప్రమాదం నీకు ఉండదు. నీ ఆత్మీయ జీవితం కాపాడుకుంటూ ఉంటావు, నీ ప్రార్థనా జీవితం కాపాడుకుంటూ ఉంటావు, నీ విశ్వాస జీవితం కాపాడుకుంటూ ఉంటావు. ఎవరైతే కాపాడుకునే ప్రయత్నం వెళ్ళిపోతూ ఉంటాడో కన్నెత్తు చూడాలని సాతాను వచ్చపడిపోతే తప్పకూడదు. ఒకసారి హల్లెలూయా. నీ ప్రవర్తన కనిపెట్టే వ్యక్తిగా మారి, గుణం కాపాడుకునే ఆలోచన కలిగిన వ్యక్తిగా మారి, జాగ్రత్త పడే వ్యక్తిగా నువ్వు మారుతూ ఉంటే ఎవరు ప్రొడక్షన్ దేవుడిగా మారిపోతాయి. జనమా, దేవుడు ఆత్మ నీకు తోడిగా వచ్చి అభిషేకించే వ్యక్తిగా మార్చుకొని, సకల దేవదూత నీకు తోడిగా వచ్చేవిగా మారి, ఏ సాతాను ఇంటిలోకి రాకుండా, ఏ కీడు కలగకుండా నువ్వు తప్పిపోయేవాడిగా ఉండవు కనుక, దేవుడు ఆత్మకు భయపడే వ్యక్తిగా ఉంటావు కనుక, ప్రార్థనలు ఎదిగే వ్యక్తిగా ఉంటావు కనుక, ఎన్ని అవంతరాలు వచ్చినా నీ విశ్వ చెక్కు చదవదు కనుక, దేవుడు స్తుతించే వ్యక్తిగా మారిపోతావు కనుక, ఈ గుండె లోతులో దేవుడు చెప్పగా ఉంటది కనుక, స్తోత్రమైన మాట పలుకుతూ ఉంటావు కనుక, స్తుతుల మధ్య దేవుడు నీకు తోడిగా ఉండి, నీ కండగా ఉండి, ఆత్మదేవుడి సహాయం అందించి సాతానికి చాలా తెలియకుండా రహస్య మార్గంలో దేవుడు చేత నీ కుటుంబాన్ని భద్రపరుస్తాడు. హల్లెలూయా. అప్పట్లో సరిపోతారా? మారండి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. తీరా ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి ఆలోచన చెయ్యి. ఒక్కసారి భార్య భర్తలు కూర్చొని బిడ్డల పక్కన కూర్చోబెట్టుకో. ఒకప్పుడు కొత్తగా దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు నీ మనసు ఎలా దేవుల్లో ఉందో ఇప్పుడు ఎలా ఒక్కసారి ఆలోచన చేసి ఒక్కసారి జీవిత రవస్థగా సినిమా వేసుకో. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. 1 year బ్యాక్ నువ్వు ఎలా ఉండేదానివి, 10 years బ్యాక్ ఎలా ఉండేదానివి, దేవుల్లో వచ్చి స్టార్టింగ్ ఎలా ఉన్నదానివి, అప్పుడు ఎప్పుడెంత ప్రార్థన చేసేదానివి,
ఎంతగా దేవుడు ఎత్తుకునే దానివి, ఎంతగా నీ నోటు కరెక్ట్గా ఉండేది. ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావో నీకు తెలియాలంటే నీ లైఫ్ ఒక్కసారి బ్రేక్ చేయి. ఒక్క నిమిషం ఆగు. ఒక్క నిమిషం నువ్వు ఆగి ప్రశ్న వేసుకోవడం మొదలుపెట్టు. దేవుడు స్తోత్రం. ప్రశ్న లేకపోతే జవాబు నీకు తెలియదు, ప్రశ్న ఉంటేనే జవాబు ఉంటుంది. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ప్రశ్న లేకపోతే జవాబు ఏమిడతావు నువ్వు? ప్రశ్న లేకపోతే నీకు ఆశ్చర్యం ఉంటుంది. నీకు ప్రశ్న నీకు ఉండాలా. ఆ ప్రశ్నకు జవాబును వెతకాలా, వెతికి నువ్వు పట్టుకోవాలా, పట్టుకుని నువ్వు జవాబు రాయాలా. అప్పుడు మళ్ళా ఆత్మీయుడిగా నువ్వు మారిపోతావు. దేవుడి స్తోత్రం. పట్టుకో దేవుడి వాక్యము, పట్టుకో పట్టుకో దేవుడి వాక్యము, దాచుకో ప్రతిదినమునా దేవుడి వాక్యము చదవాలి రా సోదరా. ప్రతిదినమునా దేవుడి వాక్యము చదవాలి రా సోదరా. వాక్యమే నమ్మిన వారు తప్పలు కూడా ఒకసారి చివరి మాట తాగసరమా. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము, అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము 22వ వాక్యం ధ్యానం చేస్తాం. తర్వాత అతను తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొన్నాను. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. అతను నా మనస్సులో ఉన్న ప్రతి ఆలోచించి నడిచే వ్యక్తి. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి, నాలో ఉన్న ప్రతి ఉద్దేశం నెరవేర్చువాడిగా చెప్పి చాలు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ప్రారంభ దినాల్లో దావీదు దేవుడు నమ్ముకున్న సమయంలో చాలా నీతిమంతుడిగా ఉన్నాడండి. ప్రారంభ దినాల్లో దావీదు అనుకున్నాడు, నా దేవుణ్ణి ఎప్పుడు కూడా నేను బాధ పెట్టకూడదు. ప్రారంభంలో దావీదు కొన్ని ఆలోచన, తండ్రి నా క్రియలు బట్టి ఎప్పుడు బాధ పెట్టకూడదు, కలలో కూడా నా దేవుణ్ణి బాధ పెట్టకూడదు, దుఃఖించేవాడిగా మారకూడదు, నా ప్రవర్తన బట్టి నా ఆలోచన బట్టి నా తండ్రిని దేవుడికి మెప్పించాలి అని ఒక మంచి ఉద్దేశంతో మనసులో అనుకుంటూ ఉంటే అటువంటి ప్రవర్తన దేవుడు చూశాడు. దేవుడి స్తోత్రం. దేవుణ్ణి బాధ పెట్టకూడదు అనుకున్నవాడు లైఫ్ లో తప్పు చేయడం తప్పకూడదు. ఒక్కసారి హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు భార్యని ఎప్పటికీ బాధ పెట్టకూడదు, పువ్వులు చూసుకోవాలా. మరికొంతమంది మా అమ్మ నాన్న బాధ పెట్టకూడదు, అల్ట్రాగ్రేడ్ చూడాలా. దేవుడి స్తోత్రం. మరికొంతమంది నా బిడ్డలు ఎప్పటికీ బాధ పెట్టకూడదు. మా దేవుడిని చేశారా? భార్యని బాధ పెట్టకూడదు ఐలర్జీ అనుకుంటున్నావు. నీ బిడ్డలు బాధ పెట్టకూడదని ఒక మెమరీ కార్డు వేసుకున్నావు. అలాగే భర్తను బాధ పెట్టకూడదని ఒక మెమోషిప్ వేసుకున్నావు. కానీ దేవుడు ఆ దావీదు ఆలోచన, నా దేవుడిని ఎప్పటికీ నేనేం చేయకూడదు, బాధ పెట్టకూడదు.
కలలో కూడా దేవుని బాధ అనుపెట్టని ఆలోచన కలిగిన వాడికి ఉండి దేవుడికి అనుకూలంగా ప్రవర్తిస్తూ ప్రార్థనా జీవితంలో ఎదుగుతూ విశ్వాస జీవితంలో ఎదుగుతూ భక్తి ఎదుగుతూ ఉంటే అతని జీవితాన్ని దేవుడు చూసి ఆశీర్వదించాడు. తప్పకుండా ఒకసారి సకల దీవులతో దావీదు జీవితం నింపబడుతూ ఉంది. ఆశీర్వాదాలు దావీదు వెనకాల వస్తూ ఉన్నాయి. గొప్పవాడిగా దావీదు జీవితం దేవుడు ఆశీర్వదించాడు. ఎటు చూసినా పైసల మీద పైసలే, ఎటు చూసినా పొలాలు కొనేస్తున్నాడు, ఎటు చూసినా బిల్డింగులే. దేశానికి రాజుగా మారిపోయాడు. 6 కాయలు 3 పువ్వుల్లాగా జీవితం కొనసాగుతూ ఉంది. దేవుడు స్తోత్రం. కొన్నాళ్ళ వరకు దేవుల్లో బలంగా ఉన్న వ్యక్తి తర్వాత మార్పు చెందడం జరిగింది. అనుకున్నాడు, నా రాజ్యములో సైనిక బలం ఎంత ఉంది, ఎంతమంది మంత్రులు ఉన్నారు, ఎంతమంది ప్రధాన మంత్రులు ఉన్నారు, ఎందుకంటే నా బలము నేను కనుక్కోవాలా. దేవుడు స్తోత్రం. ఒకప్పుడేమో దేవుడే నా బలం అని చెప్పాడు, ఒకప్పుడు నువ్వే నాకు ఆధారం అని చెప్పాడు, నువ్వు ఉంటే చాలా అని చెప్పాడు. ఎన్నో పాటలు నీ వెనకాలే అని చెప్పాడు. దేవుడి స్తోత్రపడడం నా బలం ఎంతో చూసుకోవాలా అంటే ప్రవర్తనలో మార్పు వస్తున్నా ఒక్క నిమిషం ఆలోచించి కనిపెడతాలా. ఇంకా ముందుకు వెళ్ళిపోయి కొలది ఎదుటి వారు భార్యను ఆశించే స్థాయికి వెళ్ళిపోయాడు. అప్పుడు కనిపెడతాలా. ఇంకా ముందుకెళ్ళి ఎలా పాపము చెయ్యాలో వెళ్ళిపోయాడు. అప్పటికి ఆగలా. ఎలా భర్తను చంపి దక్కాలో చూసారా. ప్రవర్తనలో తేడా వస్తూ ఉంటే భక్తుడు కనిపెట్టే లేక ప్రమాదం. స్టార్టింగ్ లోని ప్రవర్తన కనిపెట్టే వ్యక్తిగా అక్కడికి ఆగిపోద్దండి. దావీదు ప్రవర్తన కనిపెట్టేవాడిగా మారక తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే దైవజనము చివరికి ప్రార్థన మీద మనసు పోయింది, విశ్వాస మనసు పోయింది, మందిరం మీద మనసు పోయింది. ఇక ఆలోచన అంతా కూడా ఎలా తప్పు చెయ్యాలి, ఏ రకంగా తప్పు చెయ్యాలి, తప్పు చేద్దామంటే భర్త అడ్డొస్తున్నాడు, ఈయన ఎలా లేపాలి, ఎలా చంపాలి, నా సైనిక బలం ఎంత అని చెప్పి తన ప్రవర్తన అంతా కూడా దేవుడిలో నుంచి లోకలోకి వెళ్ళిపోతుంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దైవజనమా, దావీదు జీవితంలో ప్రవర్తన ఒక్క నిమిషం ఆగి కనిపెట్టి ఆలోచన లేకపోవడం వల్ల అది ఎక్కదిశా అపవాదికి అధికారిగా మారిపోయాడు. అపవాది ఇంట్లోకి వచ్చాడు, తన కుటుంబంలో ప్రవేశించాడు. ఏ సంతోషం దావీదు జీవితంలో ఉందో, ఏ బిడ్డలు అనుకూలంగా ఉన్నారో, ఏ రాజ్యము కనిపిస్తున్నాడో, అపవాదికి తన తగ్గిన ప్రార్థనా జీవితాన్ని బట్టి, అల్ప విశ్వాసమును బట్టి, అవివేక ప్రవర్తన బట్టి అపవాది దావీదుతో ప్రవేశించిన తర్వాత కొడుకుల్లో శత్రువుగా మార్చేశాడు. రాజ్యాన్ని పోగొట్టాడు, ధనాన్ని పోగొట్టాడు, కన్నీరి గాథలకు పెట్టేశాడు. చివరికి దైవజనమా రాజ్యము పోయింది, బిడ్డ శత్రువుగా మారిపోయారు, రాజవస్త్రం పోయింది, కాలుకొన చెప్పులు పోని, నెత్తి మీద గుండు కొట్టించుకొని సున్ని కప్పుకొని తింటానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, తలదాచుకొని చోటు లేక, మనుషుల చేతులు దక్కక, ఎవడు పడి మెతికిలు పెట్టక అడుగుల్లో పోయి కొండ గుహలో దాచుకొని బతికితే చాలని చెప్పి ఏడుతున్నారట దావీదు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. చూసారా, ఒక ప్రవర్తన కనిపెట్టే మనసు వాడికి లేదు కనుక ఈ స్థాయి వచ్చి నీకంతే. నీ ప్రవర్తన కనిపెట్టే ఆలోచన నీకు లేకపోతే దిగజారిపోతావు. నీ ప్రవర్తన కనిపెట్టే ఆలోచన లేకపోతే ఆత్మవిశ్వాసంగా మారిపోతావు. దేవుడితో అనుబంధాన్ని పోగొట్టుకుంటూ ఆత్మీయ జీవితంలో పడిపోతాం. ఒకప్పుడు నీకున్న స్టేటస్ అంతా పోతుంది, దేవుడి కనెక్షన్ పోతుంది. చివరికి దైవజనమా నువ్వు ప్రార్థనలోనే కనబడతావు తప్ప ప్రార్థన నీకు ఉండదు. పైకి విశ్వాసం చెప్తావు, విశ్వాసం నీకు ఉండదు. పైకి అంత గొప్ప చెప్తావు, లోపల వల్ల తప్పకూడదు. దేవుడి స్తోత్రం. ఏముండదంట, ఏముండదంట డొల్ల. అర్థం ఏంటి? పైకి నిండుగా ఉంటది, లోపలంతా కూడా భయం, ఆందోళన, అల్పవిశ్వం, జరుగుతుందో జరగదో, ఏమవుతుందో, నా పరిస్థితి ఏంటో, నా కుటుంబం పైకి పడ్డావు, దేవుడు భయం ఏంటంట. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. అదే మంచి ప్రవర్తన కలిగి ఉంటే
దేవుడి ముందు ప్రార్థించే వ్యక్తిగా ఉంటే నీ డెప్త్ పెరుగుతుంది. నీ విశ్వాసం అంటానో దేవుడి స్తోత్రం హల్లెలూయా అలా చెప్పే స్థాయికి రావాలంటే కనిపెట్టండి ప్రవర్తన. సేవకులుగా మా జీవితంలో కూడా మా ప్రవర్తన కనిపెట్టుకుంటాం. డబ్బుకు లొంగుతున్న ఆలోచన చేసుకుంటాం. ఎక్కడ డబ్బుకైనా ధనముకైనా పొగడతలకైనా లొంగిపోతున్నామా అని కనిపెట్టి వాతేసుకుంటాం. మా మనస్సుని దేవుడి గద్దింపు చేత వాతేసుకుంటాం. దేవుడు వాక్యంతో వాత, ఎందుకంటే ఆ వాత కనబడితే మాకేమనదు, డబ్బు పిచ్చి పట్టదండి. దేవుడి స్తోత్రం. అందుకే మేము డబ్బును తొక్కుతాం. కాలి కింద తొక్కుతాం. మీరు చెప్పాలా? తొక్కే కొలది దేవుడు నీకు ఇస్తూనే ఉంటుంది. ఆయన ఖర్చు పడి దేవుడి స్తోత్రం. చాలా మంది దేవుడు నమ్ముకున్న వారు పైసలు ఉన్నాయి. దేవుడి స్తోత్రం. ఇదేం చెప్పడం సారి పొరపాటు పడిపోయిందనుకో ఎన్ని ముద్దులు పెట్టాలి దీనికి. హల్లెలూయా. నాలాంటి వ్యక్తి ఈ కింద తొక్కుతాడు. ఈజ్ ఎ బ్యాడ్ పర్సన్, ఈజ్ ఎ గ్రేట్ గాడ్. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇది నీ జీవితాన్ని పతనం చేస్తుంది. నిన్ను ఆర్పేస్తుంది. నేను ఎబిచారిగా మారుద్ది, నేను దొంగ మారుద్ది. ఈయన ఎబిచారిని పరిశుద్ధుడిగా మారుతాడు, నీతిమంతుడిగా మారుతాడు, అనాథగా మారుతాడు, వ్యాధిగా మారుతాడు. ఇది కాల్చి కరిగిపోతే ఈయన స్టిల్ తప్పకుండా దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నీ డబ్బు కాలిపోతుంది, బంగారం కరిగిపోతుంది, కానీ సర్వశక్తి కలిగిన దేవుడు నీతో ఉంటాడు. నిన్ను ఆదరిస్తాడు, నిన్ను ప్రేమిస్తాడు, నీ కొడుకు కొట్టు వేస్తాడు, గుండెకు ధైర్యం కలగజేస్తాడు. నీ కుటుంబాన్ని దేవుడు చేతులు కాపాడుతాడు. నీ బిడ్డలు బాగుంటారు, నీ భార్య బాగుంటుంది, నీ భర్త బాగుంటారు, అనేక దేవుళ్ళు చూస్తారు, మేలుతో ఉంటారు. అయితే నీకు కావలసింది ఈజ్ ఎ గుడ్ క్యారెక్టర్. నీ ప్రవర్తన కాపాడుకో, నీ ప్రవర్తన జాగ్రత్త పడు. అన్నిటికన్నా ముఖ్యంగా నీ లైఫ్ ఇంపార్టెంట్. నీ లైఫ్ ఇంపార్టెంట్. నీ తర్వాత డబ్బు, నీ తర్వాత బంగారం. నువ్వు లేకపోయి ఎక్కడతా నువ్వు? దేవుడి స్తోత్రం. చెప్పండి సోదరులా, నువ్వు ఉంటే డబ్బు పెట్టేది, దాచుకునేది. అన్నిటికంటే ముందుగా ప్రవర్తన కాపాడుకోండి. అటువంటి ప్రవర్తన మీ అందరి ఎదుగుగాక దేవుడు దీవించుగాక. మన తల ఉంచుకొని ప్రార్థన చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధమైన మా తండ్రి, మీకు అనేకమైన వందనాలు. ఇప్పటిదాకా అనేకమైన పాటల ద్వారా వీటిని గలపరిచి ఉన్నాం తండ్రి. ఆరాధన మహిమపరిచి ఉన్నాం. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు తండ్రి. వివేకము కలిగిన తన ప్రవర్తన కనిపెట్టుకుని ఉంటాడు. వాడి జ్ఞాని కనబడచ్చు. నిజమే ప్రభా, మేము ఒకప్పుడు నీతో ఉన్న ఆ సమయం ఈరోజు మాకుందో లేదని ఆలోచించే ప్రశ్న మాకు రాకపోతే ఎప్పటికీ ఆత్మీయులు బలవంతులుగా మారలేము తండ్రి. ఆ ప్రశ్న లేని భక్తులు ఎంతోమంది నేలకొచ్చారు తండ్రి. మాలో ఏ ఒక్కరు అటువంటి పరిస్థితులు లేకుండా నా దేవుడి అనుభవం పెరగాలి తప్ప నాకు తగ్గకూడదు, నా విశ్వాసం పెరగాలి తప్ప నాకు తగ్గకూడదు ఆలోచించి ప్రవర్తనలో పర్ఫెక్ట్గా మారి దేవుడి సన్నిధిలో ఉల్లాసించే జీవితంగా మార్చుకొని అడుగులు వేసే మహాభాగ్యం మా అందరికీ దయచేయండి. దాన్ని బట్టి ఆశలు చెప్పవుతుంది. ఈరోజు వచ్చిన వారందరూ దీవించడం యేసయ్య నామమున వచ్చున్నాము తండ్రి. కానుకలు పాడు.